బావా బావా ఇన్నాడు తెలంగాణ కోసం తెలంగాణ బిడ్డలే ఆత్మహత్య చేసుకున్నారు. ఫస్ట్ టైం ఈ సీమాంధ్ర బిడ్డ కూడా ఆత్మహత్య చేసుకుంటాడు తెలంగాణ కోసం. బావా పెద్ద బావా చెప్పండి సీఎం గారికి. సోనియా గాంధీ గారు నో ప్రాబ్లం. ఇక్కడ ఉన్నావా పెద్ద బావా? ఒరే అపురూపు, ఏంట్రా ఈ రూపు? ఆ సగం పోలీసు నా కొడుకు శాస్త్రి కొట్టిన కొట్టాడు. గ్రూప్ రేపు అయిపోయాడు. ఎంతో కబుర్లు చెప్పమాకు. పని కూడా కొట్టాడు వాడు నిన్ను. పని కట్టుకొని కొట్టాడు బావా. అదే ఎందుకు కొట్టాడు నిన్ను? ఆడేదో పొడిసేస్తాడు, ఇరగదీస్తాడు అని మన కన్నవాడు కిడ్నాప్ కేసు అప్పయిపోయాం కదా, అందుకే కొట్టాడు బావా. దానికి నీకేంట్రా సంబంధం? సంబంధం లేకపోవడం ఏంటి బావా? ఆడు మన పనులు చేయట్లేదు బావా. ఎక్కడ పడితే అక్కడ తిరుగుతూ మన సొమ్మంతా బీర్లు తాగి బిర్యానీ దొబ్బి తిని బర్దగించి తిరుగుతున్నారు బావా. నీలా తీసి అడిగారు బావా, ఒక్కరిని చేసి కొట్టారు. వాడితోనే టచ్ లో ఉన్నా కదరా. అంటే కన్నగాడు అంటే నాకు ప్రాణం కదా బావా. మాకేంట్రా ప్రాణం కదా మాకు? అంటే నీకు కూడా ప్రాణమేనా బావా? నువ్వు ఇక్కడికే నా ప్రాణం. ఒరే నీకు దెబ్బలు తగిలి మెట్లు వచ్చింది నా కొడక. ఇట్రా ఇట్రా మెంటల్ అదవా, ఇట్రా కూర్చో. ఆ షేక్ ఏంట్రా తనులకేనా? అరే రెండు తనులకే షేక్ అయ్యావు. నువ్వు మా తమ్ముడికి ప్రాణం ఇస్తావా? ప్రాణమే కదా బావా. ఇదేంటి బావా? నువ్వు మా తమ్ముడిని కాపాడతావు, నీకు ప్రాణం వాడు అంటు పెడతావు. చేద్దవా నీకు టెన్షన్ గా లేదా బావా? నాకెందుకురా టెన్షన్? కన్నగాడు కిడ్నాప్ ఇచ్చాను బావా. అరే బామర్ది, బావా నేను పాలు మానేసిన దగ్గర నుంచి పాలిటిక్స్ లో ఉన్నాను రా. అవునా బావా? రేయ్ బావా బావా అనే బాధన పక్కన పెట్టి కాసేపు నా బావాని వినరా చెప్తాను. అలాగా బావా? ఇదేరా ఎక్స్ట్రా అంటే నా కొడక. అలాగే బావా 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 అని. అందుకనే వాడు కొట్టుంటాడు. గవర్నమెంట్, సొసైటీ, సిస్టమ్, లా మనవిరా. సూపర్ బా. మనం అథారిటీగా ఉన్న అట్మాస్ఫియర్ లో ఎవడు ఏవి మన పీకలేడురా బామర్ది. అవును బావా, పీకలేరు. వీఆర్ ద కింగ్స్. అవును బావా, మనం కింగులమే కాదు బావా, ఎలిఫెంట్స్ కూడా. ఎలిఫెంట్ ఏంట్రా? అదే బావా, దున్నపోతులాగా ఇంత ఉంటది కదా, దంతాలు వేసుకొని పెద్ద తోట ఉంటుంది. కాదురా, ఈ టాపిక్ కి తొండడానికి సంబంధం ఏంట్రా? అవును కదా. బొమ్మారెడ్డి గారు మంచి హ్యాపీ మూడ్లో ఉన్నట్టున్నారు. లాయర్ గారు విషయానికి రండి. రమ్మంటారా అని? దేనికి? అదేనండి, తమ్ముడు సైన్ అవసరం ఉంది కదా. ఏ విషయంలో? ఆ మచిలీపట్నం అమ్మాయి మొహం మీద నీళ్లు జల్లినట్టు యాసిడ్ జల్లెడుగా మీవాడు, ఆ కేసుకు సంబంధించి. ఏయ్, యాసిడ్ జరగలేదు, నిజంగా నీళ్ళే చెల్లాడు, అది తెలుసుకో. ఆ విషయంలోనే కదా మనం కోర్టులో డిఫెన్స్ ప్లే చేస్తున్నాం. ప్లే చేయటం కాదు, గెలవాలి. గెలవం, గెలిపిస్తాం. ఆ నమ్మకంతోనే కేసులన్నీ గంప కొత్తగా నీకు అప్పగించింది. ఇంతకీ ఎప్పుడు రమ్మంటారు? మా కన్నిగాడు పొద్దు నుంచి ఇంట్లో లేడయ్యా. ఎక్కడికెళ్ళాడో తెలియదు. ఫోన్ చేస్తే కట్టేసి ఉంది. కాసేపు అయ్యాక ఇంటికి వస్తాడు. రాగానే కబురు చేస్తానులే. ఓకే? ఆల్ రైట్ సార్, ఐ విల్ బి వెయిటింగ్ ఫర్ యువర్ కాల్. ఒరేయ్ బామర్ది, పొద్దున్న లెగిస్తే కోతిలా వాడు, కోతి తోకలా తుక్కొని నువ్వు ఊళ్ళో గలీలన్నీ తిరుగుతారు. పొద్దున్నుంచి ఎక్కడరా కన్నిగాడు కనపట్టలేదు. అదేంటి అన్ని తెలిసి అడుగుతున్నారు? ఏంట్రా తిక్కలా కొడక, నీకేమైనా మెంటలా? అదే నేను అడుగుతున్నా, తిక్క ప్రశ్న ఏంటని. అరే నువ్వు తెలిసే మాట్లాడుతున్నావా? సమాధానం చెప్పకుండా ఏమన్నా? అన్ని తెలిసి కూడా ఇలా మాట్లాడతావేంటి బావ నువ్వు? రేయ్, నీకు ఈ లెవెల్లో కొవ్వు బలిసిందిరా. నీకు నా కొవ్వంతాడు కరగ తీశాడుగా. కొవ్వు వాడు కరగదీశాడా? మిగతా నేను కరగదీయాలి కదరా, నేను కరగదీయాలి కదరా నా కొడక. నా కొడక వాడు ఏడురా అంటే పిచ్చి పిచ్చికి మాట్లాడతావురా నువ్వు. నిజంగా నీకు తెలియదా? ఏ విషయం రా చెప్తావరా పిచ్చి నా కొడక? పొద్దున కిడ్నాప్ అయ్యాడు కదా. ఎవరురా కిడ్నాప్ అయింది? ఎవరురా కొత్త నాటకం ఇది చెప్పరా? కాదు బాబా, సినిమాలో జరిగినట్టు జరిగింది బాబా. ఒరేయ్ నీ దండం పెడతాను, ఏం జరిగిందో మామూలుగా చెప్పరా. ఓపెన్ చేయగానే పట్టిలోడు బాబా. బైక్ మీద ఇద్దరం పక్క పక్కన నిలబడి ఇద్దరం మాట్లాడుకుంటున్నాం. ఇంతలో నల్లడి సఫార్ వచ్చింది బా. పొగతో సగసగ దిగారు బాబా. ఆ పొగలోంచే కన్న బావని ఎత్తుకుపోయారు నా సెల్ఫోన్తో సహా. అలా జరిగింది బాబా. మరి ఏ విషయం నాకు పొద్దు నుంచి ఎందుకు చెప్పలేదురా? ఎందుకు చెప్పలేదురా పొద్దు నుంచి కన్నిగాడు కిడ్నాప్ అయ్యాడని? నేనెందుకు చెప్పలే బావా? కన్నబావ కిడ్నాప్ అయిన వెంటనే పరగాపకుండా సిఐ ఇంటికి వెళ్ళా. సిఐ వేరే పని మీద బయటికి వెళ్ళాడు. అది తెలుసుకొని వెంటనే మన ఇంటికి వచ్చా. సిఐ మీతో ఏదో డిస్కస్ చేస్తున్నాడు. ఇది కన్యగాడి కిడ్నాప్ విషయమని నాకు డౌట్ వచ్చింది. అప్పుడు నువ్వు కారెక్కి వెళ్ళబోతుంటే, పెద్దబావ ఒక్క నిమిషం, నేను చాలా కన్ఫ్యూజ్ లో ఉన్నాను పెద్దబావ. మన కన్యగాడి కిడ్నాప్ విషయం నీకు తెలిసి ఎంతసేపు అయింది? ఇంతసేపు అయిందిరా చెత్త నా కొడక, మెంటల్ నా కొడక.
ఒరే ఏ రోజైనా మీ ఇద్దరు జీవితంలో మంచి పని చేశారా? చేస్తాను నా కొడకలారా, చంపేస్తాను నా కొడకలారా. ఒరే జీవితంలో నన్ను ఎప్పుడైనా పీస్ఫుల్ గా ఉండనిచ్చారా? ఆనందంగా ఉండనిచ్చారా? అయినా నేను ఫీల్ అవ్వలేదు. సిఏ యాక్సిడెంటల్ గా ఎదురుపడి ప్రోగ్రెస్ ఏమైనా అని అడిగితే వాడు అది అర్థం చేసుకోకుండా ఎక్కడ పడితే అక్కడ గుమ్మడి బావ. నువ్వేమో ఫ్యాన్సీ నెంబర్ తప్ప ఫాల్తు నెంబర్లు ఎత్తావు. నా పాత నెంబర్తో కొత్త సిమ్ సెట్ చేసుకున్నా, కొత్త సెల్ ఫోన్ సెట్ చేసుకున్నాక కానీ నాకు నువ్వు నీకు నేను టచ్ లోకి రాలేకపోయాం. మిస్అండర్స్టాండింగ్ మిస్కమ్యూనికేషన్ వల్ల జరిగింది ఇదంతా. ఒరే సన్నాసి, మిస్అండర్స్టాండింగ్ మిస్కమ్యూనికేషన్ కాదురా, మిస్బిహేవియర్ రా, పనికిరాని విధవా. ఒరే మన కన్నగాడు సునంద అనే అమ్మాయిని కిడ్నాప్ చేసి హత్య చేసిన కేసు ఉంది కదా, దాని మీద మళ్ళీ ప్రూఫ్లు దొరికి చచ్చినాయి. అరెస్ట్ చేసి చేస్తారంట సాయంత్రంలోగా. ఆ మాట చెప్పడానికి సిఐ శాస్త్రి వచ్చి తెచ్చాడు. ఆ మాట డిస్కస్ చేస్తున్నావు, నువ్వు దూరావు సందులో నా కొడక, మొత్తం కంపు చేశావు. హలో, ఓకే సార్. అయినా పిచ్చి కొడుకు అవసరమా మీకు? బావా ఈ సగం పోలీస్ నా కొడుకు మీద డౌట్ అంట. రాయ్, ఏయ్! రేయ్ ఆపరా. అసలు ఏం జరిగింది సార్? శాస్త్రి మీరు కూల్గా ఉండండి, 3 గంటలు ముగింపు పలుకుతాను. చూడు శాస్త్రి, సార్ నా తమ్ముడు ఎవరు కిడ్నాప్ చేశారో తెలుసుకోవాల్సిన అవసరం ఎంత ఉందో హ్మ్. వాడు దొరకగానే హైడ్ చేయాల్సిన అవసరం అంతే ఉంది శాస్త్రి. సార్ ఎందుకంటే శాస్త్రి వాడు పులి శాస్త్రి. పులిని తీసుకెళ్లి బోన్లో పెడతామా? కరెక్టే సార్, పెట్టలేం సార్. అందుకని ఎలాగైనా సరే వాడిని వెతికి పట్టుకోవాలి. సార్ టైం లేదు. ఇంకేం మిగిలిందయ్యా చెప్పడానికి? పెట్రోల్కి డబ్బులు. ఈ టైంలో అన్నయ్య చెప్పండి. అయినా మన మంచిగా జరిగిందిలే. బొమ్మారెడ్డి గారి దగ్గర అందిన కాడికి లాగేద్దాం. ఇంకొకటి విషయం, ఎట్టి పరిస్థితుల్లోనూ హైయర్ అథారిటీస్ తెలియకూడదు. ఓకే అన్నయ్య. 3 అవర్స్లో మొత్తం ఆపరేషన్ కంప్లీట్ అవ్వాలి. సరే అన్నయ్య, అంతా సీక్రెట్గా చూసుకుంటాను. సిఐ శాస్త్రి గారి తమ్ముడు వాడు ఒక్కడే మన ఏరియాకి వచ్చి మన ఇళ్ళ దగ్గర ఎంక్వైరీ చేసేసి వెళ్ళాడు. కన్యాగారితో శత్రుత్వం ఉన్న వాళ్ళలో శరత్ అనేవాడు, వాడి కొలీగ్స్ ఎవరు వాళ్ళ ఇంటి దగ్గర లేరన్నయ్య. సిటీలో కూడా ఉదయం నుంచి లేరని తెలిసింది. షరత్ అంటే హ్యుమానిటీ, ఎథిక్స్, రైట్ జడ్జిమెంట్ లాంటివి మాట్లాడటం నీకు దండగమ్మా. నీ చెల్లెల్ని చంపింది కన్యారెడ్డేనని మనం వినడమే కానీ ఎవరు చూడలేదు కదా. అలాగే ఈ ఐ విట్నెస్లో ఐ డోంట్ ఎనఫ్ బ్రదరు, సారీ లేట్ సిస్టర్ బ్రదరు. ఇంకో విషయం అమ్మా, కన్యారెడ్డి గారు బాగా డబ్బు పలుకుబడి ఉన్న సునంద అనే అమ్మాయిని కూడా అలా చప్పరించేశాడు. బట్ వాళ్ళు ప్రూఫ్స్ని ఫుల్గా సబ్మిట్ చేసి ఇన్ఫ్లుయెన్స్ని బాగా ఉపయోగించారు కదన్నయ్య. అదే కదా, నువ్వు కూడా అలా ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించుకో, కన్యారెడ్డిని అరెస్ట్ చేయించుకో. వాడే అన్నయ్య, 100% వాడే.
వాడి చెల్లెలి మర్డర్ కేసుని మనం చాలా ఈజీగా తీసుకున్నాం కదనే. ఓహో అందుకనే వాడు చాలా సీరియస్గా తీసుకొని ఉంటాడు. అయితే డెఫినెట్గా బొమ్మారెడ్డి గారు సిఐ శాస్త్రికి ఒక్కడికే మ్యాటర్ డీల్ చేయమని చెప్పుంటాడు. ఎందుకంటే వాడైతేనే డిపార్ట్మెంట్కి తెలియకుండా ఇష్యూ డీల్ చేస్తాడని. మరి నెక్స్ట్ స్టెప్ ఏంటనే? మనకి డౌట్ ఉన్న ఆ శరత్ గాడి గ్యాంగ్లో ఏ ఒక్క తోకనైనా పట్టుకోగలిగితే చాలు రా బ్రదర్. ఓకేనే, ఈ శరత్ గాడికి ఆ కన్యాగాడికి తెలిసిన మంచి మిత్రుడు ఒకడున్నాడు. అడ్రస్ చెప్తాను, అర్జెంటుగా అక్కడికి వెళ్ళి. వాడి పేరేంట్రా? న్యూట్రల్ మొనో. ఏం చేస్తుంటాం? మా నాన్న చెప్పింది వింటుంటాను, మా అమ్మ పెట్టింది తింటుంటాను. ఆ గాయం ఏంటి? బల్లి కొరికింది. మరి అంత సోయ లేకుండా పడుకున్నావా? ఓడిపోతున్న డెక్కన్ చార్జెస్ మ్యాచ్ చూస్తుంటే దాని పని చేసుకుపోయింది. అవునరే, శరత్ గడ్ అనేవాడు నీకు తెలుసా? తెలుసు, మంచి మనిషి, గుడ్ హ్యూమన్. మరి ఆ బొంకు కన్నారెడ్డి గాడు? కొద్దిగా తెలుసు, వాడు కొద్దిగా తేడా. కొద్దిగా కాదరే, వాడు చాలా తేడా. నా దగ్గర నుంచి మీకేం కావాలి? ఇన్ఫర్మేషన్. ఓ, దేని గురించి? శరత్ గాడు వాడి గ్యాంగ్ గురించి. ఓ, ఓ, నా పేరు న్యూట్రల్ మను, నాకు అన్నీ తెలుసు, అందుకనే న్యూట్రల్గా ఉంటా. అవు, అరే మాకు కొద్దిగా పోలీస్ నా కొడుకులు ఉన్నారు, వాళ్ళకి కొద్దిగా తిక్కు ఉంటుంది, దానికి ఒక లెక్క ఉంటుంది. మీకు లెక్కల్లో బాగా ఎక్కలు తెలుసుంటాయి. కానీ నేను అలా కాదరే, చెప్పింది చెప్పినట్టు చేయకపోతే డొక్కలో బొక్క ఉంటుంది. సార్, నా దగ్గర ఎందుకని ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకండి సార్. మ్యాటర్ నాకు చెప్పావు ఓకే, బయట రివీల్ చేసావనుకో అనే నువ్వు కోకాపేట రోడ్ పైన ఉండు, బ్లాక్ కలర్ స్ప్లెండర్ మీద ఓ బక్కనా కొడుకు వస్తాడు. బైక్ నెంబర్ నోట్ చేసుకో, AP045497. హలో అనయ్య, క్లూ దొరికింది. వావ్, వీడే. ఏంటి అర్థం కాలేదు సార్. పేరేంటది? చికెన్ బిర్యానీ సార్. రేయ్, హ? నేను అడిగింది నీ పేరు. ధనరాజ్ సార్. ఆ? ధనరాజ్ సార్. ఏం చేస్తుంటావు? పని చేస్తుంటాను సార్. ఎక్కడా? ఆఫీస్లో సార్. అదే ఏ ఆఫీస్లో అని. రియల్ ఎస్టేట్ అండి. పేరేం లేదా? ఆరిక ప్రాపర్టీస్. ఓ అపోలోకి ఆపోజిట్గా. అదే సార్. రే, మెయిన్ రోడ్ వదిలేసి ఇలా అడ్డదారిలో వస్తున్నావు ఏంట్రా? అంటే మా పొలానికి ఇది షార్ట్ కట్ అండి. ఏంట్రా అవి? ఇవన్నీ తినడానికి సార్. చా, అదే ఎవరు తినటానికి అని. మా కూలీలకి సార్. అబ్బా, కూలీలకి బిర్యానీలు కూడా పెడుతున్నారా? వాళ్ళు మనుషులే కదా సార్. మేము నీతో వస్తాంరా. ఎందుకు సార్? మా తమ్ముడికి బిర్యానీ అంటే చాలా ఇష్టం రా. ఇప్పుడు వద్దు సార్, మళ్ళీ ఎప్పుడైనా తీసుకెళ్తాను. ఎందుకు? అంటే టైం అవుతుంది, వాళ్ళ ఆకలి మీద ఉంటారు. నేను వెళ్ళనా సార్? హ్మ్. థ్యాంక్స్ సార్. థ్యాంక్ యూ రేయ్, సార్. కీ.
అన్నయ్య. బక్కోడు సమాధానం చాలా సహజంగా చెప్పాడురా. మ్మ్. మనం కరెక్ట్గా పని చేయాలి అంతే. సరే అన్నయ్య. వాడిని ఫాలో చేయి. ఓకే. హలో హలో శాస్త్రి. సార్ ఏమయ్యా ఏమైంది? అసలేం కాలేదు సార్. అరే ఏం కాల? అరే కూర్చోరా, ఏం కాలేదంట. హ్యాపీ అంటే వాడు. ఏమయ్యా ఆ ఏదోకోసారి ఫోన్ ఇవ్వు, హాజరు పెట్టాడు అంటాను. ఎక్కడ వచ్చాడంట ఇప్పుడు దాకా? మీరేం అర్థం చేసుకున్నారేమో. మ్యాటర్లో ఏమైనా ప్రోగ్రెస్ ఉంటే ఫోన్ చేస్తాం. ఏమిరా ఇన్సల్ట్ చేస్తున్నావు నన్ను? లేదు సార్, ఇన్ఫర్మేషన్ ఇస్తున్నా. ఇన్ఫర్మేషన్ ఇన్ఫర్మేషన్ లేరా? ఇన్ఫర్మేషన్ ఏంటరా నా కొడక? ఇన్ఫర్మేషన్ ఏంట్రా? శరత్, సిఏ శాస్త్రి గారు మన దనగాడిని ఎంక్వైరీ చేసి మరీ వదిలేశాడు. సో మ్యాటర్ మనం అనుకుంటున్నట్టే పర్ఫెక్ట్గా వెళ్తుందన్నమాట. శరత్, బంటుగాడు ఫోన్ చేశాడు రా. సునంద మర్డర్ కేసులో కన్యారెడ్డి గారు ఈ రోజు కానీ రేపు కానీ అరెస్ట్ కావచ్చంట. పోలీస్ డిపార్ట్మెంట్ వీడిని ఎన్నో కేసులు అరెస్ట్ చేసింది. కానీ ఏమైంది? పొద్దున్నే బెయిల్ వస్తే సాయంత్రం వీడు ఇంకో మర్డర్ చేస్తుంటాడు. నిందితుడిని అనుమానించడం కాదురా, వాడే ఒప్పుకోవాలి. మన కేసులో నా కొడుకు ఒప్పుకొని తీరాలి. ఈ కేసులో కన్యారెడ్డి గారికి బెయిల్ రావడం చాలా కష్టం, ఎందుకంటే అవతల వాళ్ళు చాలా స్ట్రాంగ్. కావచ్చు, కానీ వాడు డిపార్ట్మెంట్కి బంగారు బాతులు అంటాడు. అరెస్ట్ వారెంట్ చూపించి అడ్డంగా దోచుకుంటాం తప్ప వాడిని లీగల్గా ఏమైనా చేసిందుందా? కొన్ని అరెస్ట్ చేస్తారనుకుంటున్నావా? సరే, నెక్స్ట్ స్టెప్ ఏంటి? ఏ యాక్సిస్తో ముందుకెళ్దాం? త్రూ సిఐ శాస్త్రి గారు. యారా మ్యాటర్లో ఏదైనా కొత్త రిజల్టా? యా, మనం కిడ్నాప్ చేసిన మ్యాటర్ వాడి అన్న బొమ్మారెడ్డికి తెలిసింది. మన ప్లాన్ లో భాగం అదే కదా. ఇది పొద్దున్నేనే తెలియాల్సింది. ఓహో సరే అయితే మరి మన నెక్స్ట్ ప్రోగ్రామ్ ఏంట్రా? లెట్స్ గో టు 10. అది కదయ్యా, చాలేరా. పైన చేసి పని పూర్తి చేయడంలో బొంకు బొమ్మారెడ్డిని మించినోడు ఉంటాడా? లేడు కదా, అందుకే కదయ్యా. నీకేం పర్లా, 10 నిమిషాల్లో సెక్రటేరియట్ బి బ్లాక్ లో నేను ఉంటా. నువ్వేం కంగారు వరకు నేను వస్తానని చెప్తున్నా. ఏందే నేనేం వస్తాననుకుంటున్నావా? హోండా సిఆర్వి ఏడెక్కితే చాలు, ఇంజన్ కూడా స్టార్ట్ చేయబడలే, ఆడుంటా. రేయ్ బండి తీరా. బాబు గారు వేసుకెళ్ళారు సార్. బాబు గారు వేసుకెళ్ళారా? యాడిగిరా? నేనేం చెయ్యాలా? బ్లాక్ సఫారీ తీసుకురా పో. అది తెల్లవారుజామున బాబు గారు ఫ్రెండ్స్ వేసుకెళ్ళారు సార్. బాబు గారి ఫ్రెండ్స్ వేసుకెళ్ళారు, ఇది వీడు వేసుకెళ్ళాడు. నేనేం చేసేదే? ఓ పని చేయరా, కత్తెర తీసుకురా, గడ్డి కోసుకుందాం. ఆ! అన్నయ్య, ప్లేస్ ఫైండ్ అవుట్ చేశాను. గుడ్. రైట్, నేను వచ్చే లోపల మన వాళ్ళందరూ అక్కడ రెడీగా ఉండాలి. ఓకే, డూ ఇట్ ఫాస్ట్.
ఏమయ్యా ఫోన్ లిఫ్ట్ చేయడానికి ఎంతసేపు పడుతుంది నీకు? సార్ మీరు అప్పచెప్పిన పని టెన్షన్లోనే ఉన్నాను సార్. అంటే నాకంటే ఎక్కువ టెన్షన్ నీకు? అంటే మీ ఉద్దేశం ఏంటి సార్? సరే పని కానీ ఇవ్వయ్యా, పని కానీ. సాయి రే చంద్ర ఎక్కడ తెచ్చారా? రే రాజు చంద్ర ఇవి పట్టుకో వద్దా. సార్ గుడ్ ఈవినింగ్ సార్. మార్నింగ్ నుండి ఎక్కడ ఉన్నావు శాస్త్రి? సార్ డ్యూటీలోనే ఉన్నాం కదా సార్. నన్ను నమ్మమంటావా? సార్ అంటే సార్ వీధుల వెంట పరిగెత్తున్నారని నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. అది జస్ట్ స్మాల్ మ్యాటర్ సార్. డ్యూటీలో ఉండి స్టేషన్కి ఎందుకు అటెండ్ కాలేదు? సార్ ఇవాళ శుక్రవారం, ఆ పైన ఏకాదశి, ఆ పైన శ్రావణ నక్షత్రం సార్. అయితే సార్ మా సెంటిమెంట్స్ మాకు ఉంటాయి, కొద్దిగా గౌరవించండి సార్. ఇంకో విషయం, సార్ నా వెనకాల నుండి గోతులతో వాళ్ళ విషయాలు మీరు అస్సలు నమ్మదు సార్. అండ్ సార్ నాకు డిపార్ట్మెంట్ అంటే చాలా గౌరవం సార్. సరే శాస్త్రి, డీజీపీ నుండి ఒక కేసు ఆర్డర్ నా నెత్తి మీద పెయింటింగ్లో అతుక్కుపోయింది. సార్ నేనేం చేయాలి సార్? అరెస్ట్ చేయాలి. సార్ ఎవరిని సార్? బొంకు బొమ్మారెడ్డి తమ్ముడు కన్యారెడ్డిని. సార్ ఇది అఫీషియలా అన్అఫీషియలా సార్? ఆర్డర్ వెంకట్ శాస్త్రి, ఆర్డర్. సునంద మర్డర్ కేసు విషయంలో కన్యారెడ్డి అక్యూజ్డ్ అని ఫారెన్సిక్ రిపోర్ట్ వచ్చింది. యూ మస్ట్ అరెస్ట్ హిమ్. సార్ ఎస్ సార్. సార్ ఇమీడియట్లీనా సార్? ఓకే సార్. కన్ఫర్మరా? కళ్ళతో చూసానన్నయ్య. మన వాళ్ళందరూ ఏరి? మాటు వేసి ఉన్నారన్నయ్య. గుడ్ రా. ఏంటన్నయ్య, ఆర్ యూ ఓకే? ఎనీథింగ్ రాంగ్? అది కాదురా, ఈ కిడ్నాప్ విషయంలో ఆ బొమ్మారెడ్డి గారి దగ్గర దొరికినంత దోచుకుందాం అనుకుంటే ఆ సునంద మర్డర్ కేసులో కన్యారెడ్డి గారిని అరెస్ట్ చేయమని కమిషనర్ ఆర్డర్ వేసాడు రా. నో ప్రాబ్లం అన్నయ్య. ఈ కిడ్నాప్ ఇష్యూ డిపార్ట్మెంట్ తెలియకుండా డీల్ చేస్తున్నాం. సో వీ హ్యావ్ నో ప్రాబ్లం ఫ్రమ్ డిపార్ట్మెంట్ సైడ్. ఓకే. ఇంకా కన్యారెడ్డి గారి విషయానికి వస్తే, కన్యారెడ్డి గారిని, వాడిని కిడ్నాప్ చేసిన శరత్ గారిని ఓ రేంజ్లో వేధించో మభ్యపెట్టో మన దారిలో తెచ్చుకొని వాళ్ళిద్దరిని కంఫర్ట్గా మన చేతిలో తీసుకుందాం. ఇక నెక్స్ట్ బొమ్మారెడ్డి గారి దగ్గర మన పాత బకాయిలతో సహా అందిన కాడికి లాగిన తర్వాతనే కానీ కన్యారెడ్డి గారిని వాడు అన్నయ్యకి అప్పచెప్పం. ఓకేరా. ఇక నువ్వు ఈ నైట్కి ఏదో విధంగా కమిషనర్ని కాకాపట్టి కాంప్రమైజ్ చేసావంటే రేపేదో ఒక టైంలో బొమ్మారెడ్డి ఇంటికి వెళ్ళి సునంద మర్డర్ కేసులో కన్యారెడ్డి గారిని వాడు అన్నయ్య ముందే అరెస్ట్ చేద్దాం. ఓకే. ఇవాళ రివార్డు, రేపు అవార్డు. అదిరింది కదన్నయ్య? వెరీ గుడ్ రా. నువ్వు కలెక్షన్ డబ్బులతో బిర్యానీలు తిని తిని పొట్ట మాత్రమే పెంచావు అనుకుంటే బ్రెయిన్ కూడా బాగా పెరిగింది రోయ్. ఎంతైనా నీ మార్గంలోనే ప్రయాణం చేస్తున్నాను. సరే సరే, నేను అర్జెంటుగా బొమ్మారెడ్డి గారికి ఫోన్ చేస్తాను. చెప్పు. గుడ్ న్యూస్ సార్. ముందు నువ్వు మ్యాటర్ చెప్పు. ప్లేస్ ఫైండ్ అవుట్ అయింది. మా తమ్ముడు అయిపోయాడా? చచ్చా. ముందు ముచ్చట్లాపి పని చేయి. ఆ పని చేసి నా కొడుకు ఎవరో తేల్చు. అన్నయ్య నీ డిప్రెషన్ పక్కన పెట్టి నీ డిమాండ్స్ ఏంటో చెప్పు బ్రదరు. బొమ్మారెడ్డి ప్రెస్ మీట్ పెట్టి నా చెల్లెల్ని చంపింది ఆడి తమ్ముడు కన్యారెడ్డిని ఒప్పుకోవాలి. ఆడి తమ్ముడిని కమిషనర్ దగ్గరికి తీసుకెళ్లి సరెండర్ చేయాలి. ఇది జరిగే పని కాదు బాసు. మనం జరిగే విషయాలు ఏమైనా ఉంటే మాట్లాడుకుందాం. 1 minute. కాంట్రవర్సీ చేసుకోవడం కన్నా మనం కన్వే అవడం కంఫర్టబుల్గా ఉంటుంది. ఏమంటావు బ్రదరు? అది ఎవరికి? బొమ్మారెడ్డికా? బొమ్మారెడ్డి బోల్డ్ కాదు బాస్. మీ డిమాండ్స్లో డిగ్నిటీ ఉండాలి, అప్పుడే నేను ఏదైనా చేయగలను. బొమ్మారెడ్డి ఫోన్ చేసి మేము చెప్పిన పని చేయమనండి. చేత కాకపోతే మేము ప్లేస్ చెప్తాం. వాడి తమ్ముడు డెడ్ బాడీ తీసుకెళ్ళమను.
మాటలు ఇలా వస్తే చాలా కష్టం బాస్. ఎందుకు కష్టం? నష్టం కాబట్టి. నష్టం ఎవరికి ఎవరికి? న్యాయం కోసం పోరాడి పోరాడి అలసిపోయిన వాళ్ళక, మాకు అన్యాయం చేసి మా కళ్ళ ముందు ఆనందంగా దిగే అనీచులక, అనీచుల దగ్గర డబ్బులు తీసుకుని బతికే మీలాంటి వాళ్ళక మాట్లాడరే. ఎవరికి ఎవరికి? హాయ్, నీచులు అనే పదం వాడకు. చూడు, మేం పోలీస్ అధికారులం. నిందితుల్ని పట్టుకునే అధికారం మాత్రమే మాకుంది. శిక్షించే అర్హత మాకు లేదు. శిక్షించమని మేము ఎవరో ప్రాధాయపడలేదే, డిమాండ్ చేయలేదే. నా చెల్లిని హత్య చేసింది కన్యారెడ్డి గారిని ప్రపంచం అంతా నమ్మింది, కానీ మీరు మాత్రం నమ్మలేదు. నమ్మకపోక ఏం చేశారు? నా చెల్లిని కన్యారెడ్డి గారు హత్య చేయలేదని నిరూపించడానికి బొమ్మారెడ్డి కోసం పనిచేశారు మీరంతా డిపార్ట్మెంట్. అలా నిరూపించడానికి నీ దగ్గర ఆధారాలు ఏమైనా ఉన్నాయా? నిజాలు మీకు తెలుసు, కానీ దాన్ని దాచిపెట్టే ప్రయత్నం మాత్రం చేయకండి సార్. సార్, మీరు చేసే డ్యూటీ మీద ప్రమాణం చేసి చెప్పండి. నా చెల్లిని కన్యారెడ్డి గారి హత్య చేశాడనే విషయం మీకు తెలీదు? తెలిసినా కూడా కప్పిపుచ్చి అమాయకులను అరెస్ట్ చేశారు. అది నిజం కాదా? నిజాలు ఇంత నిజాయితీగా మాట్లాడితే చాలా కష్టం బాస్. ఓ, చూడు బ్రదర్, సమాజంలో తప్పులు సహజం. పెద్దవాళ్ళని గౌరవించడానికే మా డిపార్ట్మెంట్ ఉంది. నువ్వు ఎలా పడితే అలా మాట్లాడటం బాగోదు. ముందు మీ మర్యాదలు పక్కన పెట్టి ఆ బొమ్మారెడ్డి గారికి ఫోన్ చేయండి. ఎంతవరకు వచ్చిందో చెప్పిచావు. తమ్ముడు బతుకు దాగుడు మూతల మధ్యలో ఉంది. మరి నువ్వేం పిగుతున్నావురా? కాంట్రవర్సీ కాకుండా చూస్తున్నాను సార్. అసలేం జరిగిందో చెప్పు. ఆపో! కన్నిగాడు ఎక్కడున్నాడో కనిపెట్టుకుని కాపాడమంటే కన్నింగ్ వ్యవహారాలు నడుపుతారో నా కొడక. సార్, అంత కన్ఫ్యూజన్ గా ఉంది సార్. ముందు క్లారిటీకి రా. నా తమ్ముడిని కిడ్నాప్ చేసిన వాడిని పట్టుకొని ముక్కలు ముక్కలు నరికిరమ్మంటే వాడు చెత్తంతా నాకు చెప్పి నన్ను బ్లాక్మెయిల్ చేస్తావురా? తమ్ముడు, మనల్ని పిలువు. ఇది ఇది విడిచిపెట్టని కసిరా, ఇది ఇది కారణి కన్నీటి వ్యధరా, ఇది ఇది మానవత్వం మంట కలిసిన రోజురా, ఇది ఇది గతం కలిచే గాయం రా, ఇది ఇది మరువలేని కడుపు కోతరా, ఇది ఇది రగులుతున్న రణ రంగం రా, ఇది ఇది బాధ నుండి బయటకు రాలేని భారం, ఇది ఇది అలుపు ఎరుగని పోరాటం, ఇది ఇది కదిలించే రోధనకు సాక్ష్యం రాయి, ఇది ఇది రాజీ లేని పోరాటానికి నాందిరా,
పేదరికానికి ముగింపు పలికిన రోజురా. నిత్యం నా వెంట ఉన్న నీ అనురాగం ఆవేశం కానిరా. కడలి గర్భంలోన దాగిన నీ ఆత్మతో నాలోన ధైర్యాన్ని నింపరా. నీ ప్రతి రక్తపు చుక్క